మీరు వంటగదిలో ఇలాంటి తెల్లటి పొడిని చూసి ఉంటారు కదా. దీనినే మనం వంట సోడా లేదా బేకింగ్ సోడా అని అంటాము. దీనిని మెత్తని పూరీలు మరియు సమోసాలు చేయడానికి లేదా కేకులు, కుకీలు బేక్ చేయడానికి ఉపయోగిస్తాము. ఈ వీడియోలో మనం బేకింగ్ సోడా ఎలా తయారు చేస్తారో మరియు దాని ఉపయోగాలేమిటో తెలుసుకుందాం. మొదట మనం బేకింగ్ సోడా యొక్క రసాయనిక నామం, కెమికల్ ఫార్ములా ఏంటో తెలుసుకుందాం. బేకింగ్ సోడాను రసాయనికంగా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని పిలుస్తారు. దీని రసాయన ఫార్ములా NaHCO3. దీనిని సరళంగా సోడియం బైకార్బోనేట్ అని కూడా పిలుస్తారు. ఈ ఫార్ములాను చూసి దీనిని తయారు చేయడానికి ఏ రసాయన సమ్మేళనాలు అవసరమో మీరు ఊహించగలరా? సరే, మీరు ప్రయత్నించి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే ఏం చేస్తానో చూడండి. మొదట నేను ఈ రసాయన ఫార్ములాను భాగాలుగా విడదీసి ఊహించడానికి ప్రయత్నిస్తాను. చూడండి, NaHCO3లో Na అంటే సోడియం. దీనికోసం మనకు సాధారణ ఉప్పు అంటే సోడియం క్లోరైడ్ NaCl అవసరం. అలాగే ఇక్కడ కార్బోనేట్ CO3 ఉంది. దీనికోసం మనకు కార్బన్ డయాక్సైడ్ CO2 అవసరం. ఇక హైడ్రోజన్ H ఎక్కడి నుండి వస్తుందో ఆలోచించండి. అవును, హైడ్రోజన్ నీరు H2O నుండి వస్తుంది. కాబట్టి మనకు సోడియం క్లోరైడ్ NaCl, నీరు H2O మరియు కార్బన్ డయాక్సైడ్ CO2 అవసరం. అయితే కేవలం ఇవి మూడు కలిసి మనకు బేకింగ్ సోడాను ఇవ్వవు. దీనికి మరొక ముఖ్యమైన పదార్థం అవసరం. అదే అమోనియా, NH3. కాబట్టి బేకింగ్ సోడా తయారు చేయడానికి మనకు 4 పదార్థాలు అవసరం. అవి సోడియం క్లోరైడ్, నీరు, కార్బన్ డయాక్సైడ్ మరియు అమోనియా. ఇవి చర్య జరిపినప్పుడు మనకు సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ NaHCO3 అంటే బేకింగ్ సోడా మరియు అమోనియం క్లోరైడ్ NH4Cl లభిస్తాయి. సరే, ఇప్పుడు దీనిని మనం ఏ ఏ వంటలలో ఉపయోగిస్తామో చూద్దాం. మనం పూరి లేదా సమోసా పిండిలో బేకింగ్ సోడాను కలిపి వేడి చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? బేకింగ్ సోడాను వేడి చేసినప్పుడు అది విచ్ఛిన్నం చెందుతుంది. దీనివల్ల సోడియం కార్బోనేట్ Na2CO3, నీరు H2O మరియు కార్బన్ డయాక్సైడ్ CO2 వాయువు విడుదలవుతాయి. ఈ కార్బన్ డయాక్సైడ్ వాయువు పిండి లోపల చిక్కుకుపోయి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల పూరీలు ఉబ్బి మెత్తగా మరియు స్పంజ్ లాగా తయారవుతాయి. కేకులు తయారు చేసేటప్పుడు కూడా ఇదే ప్రక్రియ జరుగుతుంది. అయితే కేకులు చేసేటప్పుడు ఒక చిన్న సమస్య ఉంది. బేకింగ్ సోడాను వేడి చేసినప్పుడు విడుదలయ్యే సోడియం కార్బోనేట్ రుచికి కొంచెం చేదుగా ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు కదా, సోడియం కార్బోనేట్ ఒక క్షారం. అందువల్ల మీరు కేకులో కేవలం బేకింగ్ సోడాను ఉపయోగిస్తే మీ కేకు చేదుగా మారవచ్చు. ఈ చేదును పోగొట్టడానికి మనం బేకింగ్ పౌడర్ని ఉపయోగిస్తాం. బేకింగ్ పౌడర్ అంటే బేకింగ్ సోడా మరియు ఒక మృదువైన తినదగిన ఆమ్లం, మైల్డ్ ఎడిబుల్ యాసిడ్, ఉదాహరణకు టార్టారిక్ ఆమ్లంల మిశ్రమం. ఇప్పుడు మనం బేకింగ్ సోడా NaHCO3 మరియు టార్టారిక్ ఆమ్లం మధ్య జరిగేటువంటి రసాయన చర్యను పరిశీలిద్దాం. ఇక్కడ మీరు టార్టారిక్ ఆమ్లం యొక్క రసాయన ఫార్ములా గురించి చింతించకండి. ఇప్పటికి మనం దీని రసాయన ఫార్ములాకి బదులుగా అది ఆమ్లం కాబట్టి అందులో H+ అయాన్ ఉంటుంది, అలాగే ఒక X- అయాన్ ఉంటుంది అని అనుకొని టార్టారిక్ ఆమ్లం ఫార్ములాను HXగా రాసుకుందాం. ఈ ఆమ్లంలోని హైడ్రోజన్ అయాన్లు బేకింగ్ సోడాతో చర్య జరిపి చేదు రుచిని ఇచ్చే సోడియం కార్బోనేట్ ఏర్పడకుండా చేస్తాయి. దీనివల్ల మనకు కార్బన్ డయాక్సైడ్, నీరు మరియు ఆ ఆమ్లం యొక్క సోడియం లవణం లభిస్తాయి. NaX లవణం కాబట్టి కేకులు చేదుగా మారవు. అలాగే ఈ చర్య వల్ల విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ కేకులను మెత్తగా చేస్తాయి. సరే, ఇప్పుడు మనం బేకింగ్ సోడా లేదా వంట సోడా యొక్క ఉపయోగాలను తెలుసుకుందాం. బేకింగ్ సోడా అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ను బ్రెడ్ మరియు కేక్ల తయారీలో ఉపయోగిస్తాం. ఇది
కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేయడం ద్వారా పిండి పొంగడానికి మరియు మృదువుగా మారడానికి ఉపయోగపడుతుంది. అలాగే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఒక బలహీనమైన క్షారం బేస్. ఇది నీటిలో కరిగినప్పుడు హైడ్రాక్సైడ్ అయాన్లను విడుదల చేస్తుంది. కనుక ఇది ఎరుపు లిట్మస్ పేపర్ను నీలం రంగులోకి మారుస్తుంది. అందుకే దీనిని యాంటాసిడ్లలో ఒక ముఖ్యమైన అనుఘటకంగా ఉపయోగిస్తాం. మనకు ఎప్పుడైనా కడుపులో ఎసిడిటీ లేదా మంటగా అనిపించినప్పుడు కొంచెం బేకింగ్ సోడా తీసుకోవడం వల్ల అది జీర్ణాశయంలోని అధిక ఆమ్లాన్ని తటస్థీకరించి అంటే న్యూట్రలైజ్ చేసి ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా మనం బేకింగ్ సోడాను అగ్నిమాపక యంత్రాలలో సోడా ఆమ్లంగా ఉపయోగిస్తాం. ఎందుకంటే బేకింగ్ సోడా మరియు ఆమ్లం కలిసి చర్య జరిపి పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ వాయువును విడుదల చేస్తాయి. ఈ వాయువు మంటలను ఆర్పడానికి సహాయపడుతుంది. బేకింగ్ సోడా యొక్క ఇంకొక ఉపయోగం ఏమిటంటే ఇది బలహీనమైన యాంటీసెప్టిక్గా కూడా ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడాను మనం గాయాలపై వేస్తే అది గాయాలు కుళ్ళిపోకుండా చేస్తుంది. సరే, ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకున్న విషయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. బేకింగ్ సోడా అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ యొక్క రసాయన ఫార్ములా NaHCO3. దీనిని సోడియం బైకార్బోనేట్ అని కూడా పిలుస్తాము. బేకింగ్ సోడాను తయారు చేయడానికి మనకు 4 పదార్థాలు అవసరం. అవి సోడియం క్లోరైడ్, నీరు, కార్బన్ డయాక్సైడ్ మరియు అమోనియా. వీటి మధ్య జరిగే చర్య వల్ల మనకు సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ బేకింగ్ సోడా లభిస్తుంది. బేకింగ్ సోడా కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేస్తుంది. అందువల్ల దీనిని వంటల్లో మరియు అగ్నిమాపక యంత్రాల్లో సోడా ఆమ్లంగా ఉపయోగిస్తాం. అలాగే బేకింగ్ సోడా యొక్క క్షార స్వభావం వల్ల దీన్ని యాంటాసిడ్గా మరియు యాంటీసెప్టిక్గా కూడా ఉపయోగిస్తాం. కాబట్టి ఈ విధంగా మనం రోజువారీ వంటల్లో ఉపయోగించేటువంటి బేకింగ్ సోడా కేవలం రుచికే కాకుండా రసాయన శాస్త్రపరంగా ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతుంది.